చూడండి చాలా బాగా వచ్చాయి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. పునుగులైతే హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ఎంతో టేస్ట్గా ఉండే బండి మీద దొరికే పునుగుల కన్నా మన ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు మినపప్పుతో చల్ల పునుగులు, అలాగే పల్లీల చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చేసుకుందాము మనం ఇప్పుడు. నేనైతే ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకున్నాను. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అందులో వేసేసుకుందాం గిన్నెలో. కొత్తిమీర, అలాగనే సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము చూడండి, ఇది ఉప్మా రవ్వ తెల్లది. ఒక గంట సేపు నేను కడిగి నానబెట్టుకున్నాను. ఇలా బాగా మెత్తగా అయితే నానింది. అందులో వేసేసుకుందాము. చూడండి, మినపప్పు 4-5 గంటల సేపు నానబెట్టుకున్నాను, మిక్సీకి పట్టుకున్నాను. చూడండి, చాలా మెత్తగా రుబ్బుకుని అయితే అందులో వేసేసుకుందాం. గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అందులో పెరుగు 2 టీ స్పూన్లు అంతా వేసుకుందాము. చూడండి, రైస్ ఫ్లోర్ మనకి ఎంత అవసరమో అంత, నేను 1/2 కప్పు చిన్నది కప్పుతో వేసుకున్నాను. అందులోనే చిటికెడు తినే సోడా కలుపుకుందాం బాగా. ఇప్పుడు మనము చూడండి, ఇలా బాగా కలపడం వల్ల పునుగులు అనేటివి బాగా పొంగుతాయి. ఎంత బాగా మిక్స్ చేసుకొని మనము ఎంత బాగా పిండిని అలా కలుపుకుంటే చాలా బాగుంటాయి పునుగులు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనం అందులోకి పల్లీలు, పుట్నాల పప్పు చట్నీ చేసుకుందాము. చూడండి, పల్లీలు అయితే మనం వేయించుకుందాము. మరీ మాడిపోకుండా, మరీ పచ్చిగా ఉండకుండా వేయించుకుందాము. అందులోనే పచ్చిమిరపకాయలు, పల్లీలు వేయించుకుందాం ఇప్పుడు. చూడండి, సన్నని మంట మీద వేయించుకోవడం వల్ల బాగా ఫ్రై అనేది అవుతాయి. పల్లీలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు అందులోనే పుట్నాల పప్పు వేసుకొని జస్ట్ అలాగ కొద్దిగా అట్లా ఫ్రై కానిద్దాము. బాగా టేస్ట్ ఉంటుంది ఇలా వేయించుకోవడం వల్ల. చూడండి, వేగిపోయినాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. చల్ల అయినాయి కదా. ఇప్పుడు మనము చల్లారినవన్నీ మిక్సీకి పట్టుకుందాము. మిక్సీ జార్లోకి పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. అందులోనే తగినంత సాల్ట్, అయితే చింతపండు నానబెట్టుకున్నాను, గుజ్జు తీసుకున్నాను. చూడండి, తగినంత వేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, మిక్సీకి పట్టుకున్నాను పుట్నాల పప్పు, పల్లీల చట్నీ. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనికైతే ఈ చట్నీకి పోపు వేసుకుందాము. చాలా బాగుంటుంది. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని పోపుకి వేసుకున్న ప్యాన్ పెట్టుకున్నాను. అందులో కొద్దిగా అంత ఆయిల్ వేసుకున్నాను. అందులోనే ఆవాలు, జీలకర్ర చిటపటలాడుతున్నాయి. అందులోనే 2-3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను నేనైతే కట్ చేసుకొని. ఈ ఎండుమిరపకాయలు వేయడం వల్ల చట్నీ అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది. అందులోనే కరివేపాకు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఆ పోపు అనేది మనం చట్నీలోకి వేసేసుకుందాము. చూడండి, బాణలి పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు మనం పునుగులు చిన్న చిన్నవిగా వేసుకుందాము. బాగా రౌండ్గా వచ్చి మంచిగా అనేది కలర్ వస్తాయి కాలితే. చూడండి, అలా చిన్న చిన్నగా ఒక్కొక్కటి వేసుకుందాము. మరి ఎక్కువ ఒకేసారి వేసామంటే ఒక్కొక్కటి అతుక్కుపోతాయి, బాగా ఫ్రై కావు. చూడండి, మనం అలా విడివిడిగా వేసుకోవడం వల్ల బాగా ఫ్రై అవుతున్నాయి పునుగులు అయితే. మనం గోధుమ రవ్వ వేయడం వల్ల పునుగులు అయితే మంచి కలర్ వస్తాయి. చూడండి, పునుగులు అయితే వేగిపోయినాయి బాగా. ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎంతో కలర్గా ఉన్నాయి, టేస్ట్గా ఉండే పునుగులు అయితే
రెడీ అయిపోయినాయి. ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇవైతే పుట్నాల పప్పు పల్లీలు చట్నీతో తింటే చాలా బాగుంటాయి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే మినపప్పు చల్ల పునుగులు చాలా బాగా వచ్చాయి. అందులోకి చట్నీ పల్లీలు పుట్నాల పప్పు చట్నీ చాలా బాగుంది. అలాగే ఈ చల్ల పునుగులు పుట్నాల పప్పు చట్నీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.